అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కట్టానని చెప్పి అక్కడ విద్యార్థులు చదువుతున్నారు, ఎందరో డాక్టర్లు అవుతున్నారు. ఆ దారే పోతూ ఉంటే ఆ క్యాంపస్ వైపు చూసి ఆహా జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజ్ ఇదే, ఓహో జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజ్ ఇదే అని జనం చెప్పుకుంటున్నారంట. సిగ్గుండాలి జగన్, నీకు ఇదా నువ్వు కట్టిన మెడికల్ కాలేజీలు? ఇవేనా నువ్వు కట్టిన మెడికల్ కాలేజీ? చూడు, ఒక్కసారి చూడు. ఆహా ఓహో ఏమి అందంగా కట్టావు, ఎంత అద్భుతంగా కట్టావు, ఎన్ని వేల మంది ఇక్కడ చదువుతున్నారు. అదిగో మార్చురీ రూమ్, అదిగో మెడికల్ హాస్పిటల్, అదిగో అవుట్ పేషెంట్లు, అదిగో కార్డియాలజీ సెక్షన్, అదిగో అన్ని స్పెషాలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం లివర్ స్పెషాలిటీ సెక్షన్ ఉంది, కిడ్నీ స్పెషాలిటీ సెక్షన్ ఉంది, అన్ని హార్ట్ స్పెషలిస్టులు ఉన్నారు ఇక్కడ. అమెరికా నుంచి డాక్టర్లు వచ్చి వైద్యం చేస్తున్నారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డికి నిత్యం పూజలు జరుగుతున్నాయి ఇక్కడ, జేజేలు పలుకుతున్నారు జనం. ఇది అమలాపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం. ఇక్కడ దాదాపు 73 ఎకరాలు మంత్రి విశ్వరూప్ దీన్ని ఎక్వైర్ చేశాడు ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అప్పుడే దీని మీద ఉద్యమం చేసింది. 3 పంచాయతీలు, కామనగరువు, వన్నిచింతలపూడి, రంగాపురం, ఈ 3 పంచాయతీలు కంబైన్డ్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ భూమిని సేకరించడం జరిగింది. భూమి సేకరణలోనే అనేక అవకతవకలు, కుంభకోణం, దోచుకోవడం ఆరోపణలు ఉన్నాయి. దీన్ని మెగా కంపెనీకి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చాడు. వాళ్ళు ఎలక్షన్కి దాదాపు సంవత్సరం ముందే వీటిని ఆఫ్ చేశారు, పనులు క్లోజ్ చేశారు. ఎంత ప్రజాధనం వృధా అయిందంటే ఎక్కడికక్కడ అన్ని కూడా పడున్నాయి. ఇక్కడ సెక్యూరిటీ గార్డులు తప్ప కనీసం ఇంకా నరమానవుడు అనేవారు ఇంకెవడో కనబడట్లేదు ఇక్కడ. ఒక్క పెట్ట కూడా లేదు ఇక్కడ. అంత దారుణంగా ఉంది. రోడ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, చుట్టూ గుంతలు, వాటరు, ఒక అడవిలాగా ఇది తలపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెప్పడం మానుకోవాలి. నువ్వు కట్టిన హాస్పిటల్, అదిగో నువ్వు గ్రాఫిక్ అంటావు కదా, అదిగో గ్రాఫిక్ లో అక్కడ ఉన్నాయి. అదిగో నువ్వు కట్టిన హాస్పిటల్, అదిగో గ్రాఫిక్ అనమాట నువ్వు కట్టింది. అమరావతిని శ్మశానం అన్నావు, ఈ మెడికల్ కాలేజీలు శ్మశానం లాగా ఉన్నాయి. అమరావతిని ఈ మెడికల్ కాలేజీలు ఎడార్లు అయ్యాయి. అమరావతిని గ్రాఫిక్ అన్నావు, ఇగో నువ్వు కట్టిన మెడికల్ కాలేజీలు గ్రాఫిక్ అయి కూర్చున్నాయి ఇక్కడ. కాబట్టి ఇటువంటి సొల్లు కబుర్లు మానేయి. ప్రజలు నిన్ను నమ్మట్లేదు, నీ మాటలు నమ్మట్లేదు. నువ్వు ఆహా ఓహో అంటే జనాలు కూడా తానంటారు అనుకుంటున్నావేమో. తన్నుతారనే సంగతి మర్చిపోతున్నావు. బుద్ధి తెచ్చుకో, అబద్దాలు మాట్లాడుకు, బూటపు కబుర్లు చెప్పొద్దు. కూటమి ప్రభుత్వం మీద బురద జల్లితే ఊరుకునే ప్రసక్తి లేదని నిన్ను హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి. అందరికీ హృదయపూర్వక నమస్కారం. మాజీ కాకినాడ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగా గీత గారు అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలపైన స్పందిస్తూ ఆవిడ భగవద్గీత మాట్లాడుతున్నారు, ఏదో సుభాషితాలు వల్లిస్తున్నారు. గీత గారు, మీరు తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగి తెలుగుదేశం పార్టీలో పిఠాపురం సీటు పొంది నామినేషన్ వేసేటప్పుడు మీకు కూడా 10 మంది కూడా లేకపోతే మిమ్మల్ని మార్చి స్వర్గీయ వెన్నా నాగేశ్వరరావు గారికి అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చి మిమ్మల్ని హక్కున చేర్చుకుని అన్నవరం దేవస్థానంలో అన్నగారు ఎన్నికల పర్యటనకు వచ్చినప్పుడు మీకు జిల్లా పరిషత్ హామీ ఇచ్చి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా మిమ్మల్ని చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రాజ్యసభకు పంపించారు. ఆనాడు బాలయ్య గారు, యనమల గారు, రాజప్ప గారు అందరూ కలిసి. తర్వాత మీరు ప్రజారాజ్యం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, ఇప్పుడు వైసీపీ పార్టీలో మీ అవకాశాన్ని బట్టి పార్టీలు మారుతూ
మీరు ఒక రికార్డే సృష్టించారు ఈ జిల్లాలో. మహిళా నాయకురాలందరికంటే మీకున్న రికార్డు చాలా పెద్దది. అసెంబ్లీలో అబద్ధం అనే మాటే అనకూడదు, అది రికార్డ్స్లో లేదు. సత్యదూరం అనాలి, వాస్తవ విరుద్ధం అనాలి. పవిత్రమైన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గురించి బాలకృష్ణ గారు ఆ సైకోగాడు అని సంబోధించడం చాలా హేయమని చెప్పి మీరు ఖండించారు. దాన్ని మేము స్వాగతిస్తాం. అసెంబ్లీలో శాసనసభ్యుల యొక్క భాష చాలా మృదు మధురంగా ఉండాలి. తేనెలాంటి తెలుగు భాష కూనీ కాకుండా శాసనసభ్యులు కాపాడాలి. అది పక్కన పెడితే గత 5 ఏళ్లు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో భాషని ముఖ్యంగా 151 మంది వైసీపీ శాసనసభ్యుల భాషని ఒక్కసారి రికార్డులు పరిశీలిద్దామా? అప్పుడు మీరు ఎన్ని సుభాషితాలన్నా చెప్పొచ్చు. అవన్నీ ఎందుకండి? మీరు కాకినాడ పార్లమెంటు సభ్యురాలుగా గెలిచినప్పుడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు మీరిద్దరూ ఊరేగుతూ ఒక వాహనం మీద నిలబడి కాకినాడ నడిబొడ్డులో నాగమల్లి తోట సెంటర్లో మీరు పక్కనుండగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రథం మీద ఉండి ఏం మాట్లాడాడండి? పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి మాట మాట్లాడాడు? ఒరేయ్ పవన్ కళ్యాణ్, నిన్ను లంజా కొడకాని తిట్టాలనుందిరా అన్నాడు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏం మాట్లాడాడు? లోకేష్ గారు డిఎన్ఏ గురించి మాట్లాడాడు. లోకేష్ గారు పేరు చివర ఏం పెట్టుకుంటావు, నాయుడు పెట్టుకుంటావా, రెడ్డి పెట్టుకుంటావా అని ఎగతాళి చేసి వారి తల్లి యొక్క శీలాన్ని హననం చేస్తూ మాట్లాడాడు. అప్పుడు ఒక మహిళగా, ఒక స్త్రీగా, ఒక మాతృమూర్తిగా, ముఖ్యంగా ఒక పార్లమెంటు సభ్యురాలుగా అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీ పక్కనున్న శాసనసభ్యుడు మాట్లాడుతుంటే మరి మీరప్పుడు ఆయన్ని కనీసం వారించగలిగారా? నివారించగలిగారా? మీరా ఇప్పుడు ఈ సుభాషితాలు వల్లించేది? అంటే బూతులు మీరు మాట్లాడితే భగవద్గీత, మీరు మాట్లాడితే సుభాషితాలు, మీరు మాట్లాడితే సూక్తి ముక్తావళి. దేనా ఏమన్నాడండి? సైకోగాడు అన్నాడు. సైకో పోవాలి, సైకిల్ రావాలని 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ నినదించింది. ఇంట బయట, హౌస్లో బయట, అన్ని చోట్ల మీడియా, సోషల్ మీడియా కోడై కూసింది. ఎస్, సైకో అనేది బూతు పదం కాదే. ఒక మనిషి యొక్క తీవ్రమైనటువంటి మానసిక ప్రవృత్తిని తెలియజేసేదాన్ని సైకో అంటారు, సైకోయిజం అంటారు. దానికి సంకేతం సైకో అనే మాట. అదేదో జగన్మోహన్ రెడ్డి తల్లిని కించపరిచినట్ట, జగన్మోహన్ రెడ్డి తల్లి శీలాన్ని శంకించినట్ట, లేకపోతే జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏని ప్రశ్నించినట్ట? లంజా కొడక, లమ్డి కొడక అని తిట్టలేదే మీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాగా? దయచేసి ఇటువంటి కుహన కబుర్లు ఆఫ్ చేయండి. ఈ దెయ్యాలు వేదాలు వల్లించే మీ ప్రవచనాలు మాకు అక్కర్లేదు. మీ గురించి మాకంతా తెలుసు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జై కూటమి. ముఖ్యంగా కూటమి నాయకులకు కూడా ఒక్క మాట, గోతికాడ నక్కలాగా ఈ వైసీపీ పార్టీ కూటమిలో చీలిక వస్తే పండగ చేసుకోవాలని చూస్తుంది. రాబోయే 29లో అధికారంలోకి మళ్లీ రావాలని కలలు గంటుంది. కూటమిలో చీలిక రాదు. ఎన్ని నాలుకలు ఎన్ని విధాలుగా చిలవలు పలవలుగా మాట్లాడినా కూటమి ఒక్క తాటిపై ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు
ఒకే మాట ఒకే బాట మోడీ గారితో సహా.